మంగ్లీకి అడ్వకేట్ సుబ్బుకి ఎక్కడ చెడింది? ఎందుకు మీ మీద కంప్లైంట్ చేసింది? ఏం చెప్తారు? ఏమండి నేను అసలు ఆవిడెవరో నాకు తెలీదు. నేను మాట్లాడినప్పుడు ఆవిడ అనుకూలంగా మాట్లాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆవిడకి నాకు చెడడానికి నేను ఫ్రెండ్స్ గాదు, బంధువులం గాదు, లేదంటే దూరపు బంధువులు అసలే కాదు. ఏంటంటే నేను బాధితుల తరపున కొట్లాడుతాను. అందులో ఆవిడ ఉంది కాబట్టి. ఇందులో ఆవిడ టెక్నికల్‌గా నన్ను భయపెట్టించి, మభ్యపెట్టి కేసులని పెట్టి భయపెడితే నేను పక్కా తప్పుకుంటా. కేసు వీగిపోద్దనే ఒక ఇంటెన్షన్‌తో చేసినటువంటి చర్య ఇదంతా. అంటే బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మీరు బాధితుల దగ్గరికి వెళ్లారా? అసలు ఏం జరిగింది? వారు మీ దగ్గర బాధితులు ఎవరో నాకెలా తెలుస్తారండి? బాధితులే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు నేను ఆవిడ ఆ పాత్ర ఏంటో తెలుసుకోవడానికి ఫోన్ చేసినప్పుడు ఆవిడ జిగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. తర్వాత ఆవిడే ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత కొంతమంది పెద్దలతో ఫోన్ చేపించింది, లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఒక అడ్వకేట్ గారి ద్వారా, ఒక డైరెక్టర్ గారి ద్వారా ఫోన్ చేసింది. సరే న్యాయం జరుగుతుంది కదా అని చెప్పి నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ న్యాయం జరగలేదు. సో అది విఫలమైంది. అక్కడి నుంచి బయటకు వచ్చి మేము కేసులు పెట్టడం జరిగింది. అంటే ఎట్లా చూడొచ్చు? మీరు కంప్లైంట్ చేశారా? మంగ్లీ పైన ఎఫ్ఐఆర్‌లో మంగ్లీ పేరు ప్రస్తావించారా? ఏమని? అసలు మంగ్లీయే A1 కానీ మంగ్లీని A5గా పెట్టారు పంజగుట్ట పోలీసులు. మీరు ఆ కంప్లైంట్ చదవండి. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ కంప్లైంట్ చూస్తే మంగ్లీ A1 కానీ A5గా ఉంది. సో కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అవునే ఇప్పటికి మీరు ఆ కంప్లైంట్ కాపీ చదవండి. ఇప్పుడు నా దగ్గర లేదు అది. మంగ్లీయే ప్రధానంగా ఉంది. వాళ్ళ తమ్ముడు రమావత్ మధు ఉన్నారు. కానీ వీళ్ళు లాస్ట్‌కి వెళ్ళారు. లాస్ట్‌లో ఉన్నోళ్ళు ఫస్ట్‌కి వచ్చారు. బాధితులు చెప్పారు ఎవరైనా మంగ్లీ ఇందులో ఉంది అని చెప్పేవారు? అయ్యో! వాళ్ళు వీడియోలు కూడా చెప్పారు కదండి. మీడియాలో కూడా చెప్పారు. వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఫోటోలు కూడా రిలీజ్ చేశారు కదా. వాళ్ళ తమ్ముడు మంగ్లీ తమ్ముడు బాధితులతో తిరిగిండు, తాగిండు, తిండు, చాటింగ్లు చేసిండు. అవి కూడా నేను మీడియాకి ఇచ్చా. ఇంకేం కావాలి? అడ్వకేట్ సుబ్బుని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు మరి? ఎందుకంటే ఈ కేసులో అడ్వకేట్ సుబ్బు తప్పుకుంటే కేసు వీగిపోతుంది. సో వీళ్ళు ఎవరో తీసుకోకుండా మనం మేనేజ్ చేయొచ్చు. దీంట్లో డబ్బులు కట్టకుండా అయిపోతుంది. ప్రధాన నిందితులతో నుంచి డబ్బులు కోట్లలో ఉన్నాయి. సో ఇదంతా అనుభవించవచ్చు. అడ్వకేట్ సుబ్బు స్ట్రాంగ్ గా పోరాటం చేస్తాడు. సో అతన్ని తప్పిస్తే మనకి ఏ బాధ ఉండదు అని చెప్పేసి. మీ వెనకాల ఎవరున్నారు మరి ఇంత స్ట్రాంగ్? ఎవరండి? మీ వెనకాల నల్లకోట ఉంది. నల్లకోట ఉంది. నా వెనకాల నల్లకోట ఉంది. న్యాయ వ్యవస్థ. పోలీస్ స్టేషన్ లో అసలు ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సి వచ్చింది? ఈ ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేయడం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి అలా చేశారు కాబట్టే మేము గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు దానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. థ్రెట్ కాల్ ఉన్నాయంటున్నారు, మీకు థ్రెట్ కాల్ చేశారంటారు. ఎవరి మీద అనుమానం ఉంది? అంటే చూపించే కదండి ఇందాక ఆ నంబర్ కూడా ఉంది. సో కాబట్టి అవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి చర్య. ఎవరైతే థ్రెట్ చేస్తున్నారో, ఎవరైతే బెదిరించారో వాళ్ళందరి గురించి కూడా నేను కంప్లైంట్లు పేర్కోవడం జరిగింది. బాధితుల పక్షాన ఎక్కడ వరకైనా వెళ్తారా? అడ్వకేట్ సుబ్బు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి? ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే వరకు నేను బాధితుల తరపున ఉంటాను. అడ్వకేట్ సుబ్బు చెప్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే అందులో A1గా మంగ్లీ ఉండాలి, ఆ పేరు మంగ్లీ ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు చదివినా కూడా క్లియర్గా బయటపడుతుంది. దీంట్లో ఒకరికి సంబంధించి ఒకరికి లీకులు ఉన్నాయి. ఈ లీకుల ప్రధానమైనటువంటి కారణం మంగ్లీ అంటూ కూడా అడ్వకేట్ సుబ్బు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తనకి థ్రెటింగ్స్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా తనకి ఒక భయపెట్టే విధంగా థ్రెటింగ్ కాల్స్ కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా ఇక్కడ డీజీపీ ఆఫీస్కి తను రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తనకు రక్షణ కావాలంటూ కూడా మరి ఇక్కడ పోలీసులను ఆశ్రయించినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. గత నెల రోజుల నుంచి కూడా ఈ ఏదైతే డబ్బులకు సంబంధించి, బాధితులకు సంబంధించి వారికి న్యాయం చేయలేకపోతా ఉన్నారంటూ కూడా సుబ్బు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇందులో ఎవరైనా దీనికి నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమాయకమైనటువంటి పేద ప్రజల్ని, అది గిరిజన బిడ్డలకు సంబంధించి వారిని మోసం చేశారు. దీంట్లో దాదాపు 150 నుంచి 200 కోట్ల పైగా ఇందులో అవినీతి జరిగింది. ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ కూడా బాధితులకు అప్పచెప్పేంత వరకు కూడా పోరాటం ఆగదంటూ కూడా అక్కడ అడ్వకేట్ సుబ్బు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇంకోవైపు సింగర్ మంగ్లీ మాత్రం కావాల్సుకొని ఫేమస్ అవ్వడం కోసం ఇవాళ అడ్వకేట్ సుబ్బు నా మీద కేసు వేశాడు, నా దాంట్లో దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రమేయం లేదు, నేను ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను, నా పేరుని వాడొద్దు, నా పేరుని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ కూడా అదేవిధంగా దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా తను కంప్లైంట్ చేయడం జరిగింది అడ్వకేట్ సుబ్బుకు సంబంధించి. అదేవిధంగా ఈ నేరానికి పాల్పడ్డటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మధు పైన కావచ్చు, మిగతా వారిపైన కూడా తను కూడా కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి, ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఇద్దరి వాదనలు అసలు ఏ విధంగా ఉన్నాయి, ఇటు ఆ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అటు ఆ కోర్టులు ఏ విధంగా దీని మీద తీర్పు చెప్పబోతున్నారు అనేది కూడా కొంత సర్వత్రా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ అడ్వకేట్ సుబ్బు మాత్రం ఒకటే ఆరోపణ చేస్తూ ఉన్నాడు, సింగర్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఖచ్చితంగా
దీంట్లో A1గా తనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. దీని వెనకాల కూడా లింకులు చూస్తూ ఉంటే వెనకాల సింగర్ మంగ్లీ, తన తమ్ముడు శివ, మధు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా అడ్వకేట్ సుబ్బు చెప్తా ఉన్నాడు. తను కొన్ని ఆరోపణలు కూడా బయట పెడతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా దీంట్లో నేను ఈ బాధితుల తరఫున ఇంత పోరాటం చేస్తూ ఉన్నాను కాబట్టి నన్ను థ్రెటింగ్స్ కాల్స్ గురి చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నన్ను ఎంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా ముందుకు వెళ్తాను ఈ కేసుకు సంబంధించి. బాధితులని వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. లీగల్ టీమ్గా మేము ఖచ్చితంగా అడ్వకేట్లం కాబట్టి మాకు చట్టాలు తెలుసు, కేసులు తెలుసు, ఎంతవరకైనా ముందుకు వెళ్తామంటూ కూడా అటు అడ్వకేట్ సుబ్బు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్టు సల్మాన్ రాజ్తో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, హైదరాబాద్ నుంచి.